కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొచ్చారా? మీరు మాట్లాడడానికి కొంత ఆధారం ఉంటే చెప్పండి. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని కదా, పేరు చెప్పండి. అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినా కదా నేను, మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎన్టీ సంస్థ కారణమా? ఎల్ఎన్టీ సంస్థను ఇది ఎవరు రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చింది? ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు, వాళ్ళు క్వాలిటీ లేకుండా పనిచేయడం వల్ల ఇదైందని చెప్పారు. ఇంతకంటే రిపోర్ట్ ఏం కావాలి? ఆ మేధావి ఏమైనా ప్రెస్ మీటింగ్ పెట్టే మీకు మీరే ఇప్పుడు ఆ మేధావి గురించి నన్నే క్వశ్చన్ అడుగుతారు మీరు. అది చాలా పెద్ద మేధావి అని. అబ్బో, ఆయన నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు, మళ్ళా నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు, అన్నట్టాడు, నాస్తికుడు కమ్యూనిస్టు భావజాలం చేశాడని కుంపలు ముంచే పని. నాకు ఇల్లే లేదంటాడు ఆయనే. కానీ హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉండి ఎక్కడ జాగ్రత్త ఉండి అప్పుడు అధికారులు మొత్తం అధికారులు మొత్తం ఆడికే వినిపించుకుంటాడు. ఏది మరి ఆలయం టీటీడీలు కడితే ఈయనకే వచ్చేది, ఈయన కట్టించింది జనరల్ పంచింది. ఈయనకి కరీంనగర్ వరంగల్ రోడ్డు డ్యామేజ్ అయితే 10 సంవత్సరాల రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చిండే. 1 కోటి రూపాయలతో ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ దాకా రోడ్ వేయించాలి నేను. కరీంనగర్ నుంచి వరంగల్ దాకా 1 కోటి రూపాయలతో రోడ్ వేయించాలి నేను. 10 సంవత్సరాలు ఇచ్చింది 1 కోటి రూపాయలు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేసిండో నాది గాలి మాటలైతే నేను ఆధారాలు ఇస్తున్నా కదా, తప్పన్న మీద కేసు పెట్టాను. ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నా. ఆయన ఏం చేసి చెప్పుకోవచ్చు కదా, చెప్పాలి. ఆయన ఏమనాలి? ఆయనే నేను ఎంపీ లేను, నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు నేను పైసలు తీసుకొస్తా చెప్పుకుంటాడా? కరీంనగర్ జగిత్యాల పైసలు తీసుకొని చెప్పుకుంటాడా? ఆ రోడ్డు చేస్తా అని చెప్పుకుంటాడా? కరీంనగర్ సిద్దిపేట రోడ్డు తీసుకొస్తా అని చెప్పుకుంటాడా? సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పుకుంటాడా? ఏం చెప్పుకుంటాడు ఆయన? ఏం చెప్పుకోవాలి ఆయన? ఏం చెప్పుకోవాలి? లోటస్ పాండ్లో కూర్చొని పొట్టు పైసలు సంపాదించిన, ప్రగతి భవన్ వేదికగా అధికారాన్ని మొత్తం రాజమహి చెలాయించిన, కేసీఆర్ కుటుంబానికి పుట్టోటు దోషిపెట్టిన, ఇది ఆయన చెప్పుకునేది. ఆయన ఏం చేసినో చెప్పుకోమని చెప్పుకున్నాను. నేను ఏం చేసినా క్లియర్ గా చెప్తున్నా. మేము ధన్యవాదాలు అన్న. మరి ఎక్కువైపోతుంది. ఏది ఇప్పుడు భూదానికే చెప్పి ఆయన అన్ని రకాలని అన్ని తీస్తా. మోడీ అడిగి చెప్తాను సిబిఐలను